పాఠశాల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు తెలంగాణ సర్కార్ రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 0 నుంచి 19వ వరకు విద్యార్థులున్న పాఠశాలకు 1, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు 2, 61 నుంచి 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు 3 ఉపాధ్యాయులు ఉండేలా గత ప్రభుత్వం 2015 జూన్ 27న జీవో నెంబర్ 17, 2021 ఆగస్టు 21న జీవో నెంబర్ 25 జారీ చేసింది. అయితే విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధనను దృష్ట్యా తాజాగా ఆయా పాఠశాలలకు పోస్టుల కేటాయింపు చేయనున్నారు. 1 నుంచి 10 మంది విద్యార్థులున్న పాఠశాలకు 1, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు 2, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు 3, 61 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలకు ఆ పాఠశాలకు మంజూరైన అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపు చేయనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎం టెక్స్టైల్ పార్కును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారని రేవూరి తెలిపారు. టెక్స్టైల్ పార్కులో స్థానికులు 80%, ఇతర వ్యక్తులు 20% ఉండేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అలాగే అక్కడ పనిచేసే వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించినట్లు రేవూరి తెలిపారు.